అష్టావక్ర సంహిత చాప్టర్ 17 టాక్ 68. అష్టావక్రుడికి జనకుడికి మధ్య జరిగిన సంవాదం, దానికి సంబంధించిన కొంత పునశ్చరణ. జనకుడు అష్టావక్రుని అడిగాడు, ఓ మహానుభావ, జ్ఞానం, ముక్తి, మోక్షం, వైరాగ్యం ఇలాంటివి తెలుసుకోవాలని అంతులని జిజ్ఞాస్తూ ఉన్నాను. నాకు మార్గనిర్దేశకత్వం చేయండి. ఒక మనిషి మోక్షాన్ని ఎట్లా అనుభవిస్తాడు? దానికి అష్టావక్రుడు ఇచ్చిన జవాబు, ఫైనల్ ఆన్సర్. నువ్వు బంధంలో ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి బంధంలో ఉన్నావు, అంతే. సో నావి అని అనుకుంటున్నావు కాబట్టి అవి నిన్ను బాధిస్తున్నాయి. వాటి నుంచి పక్కకు రా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఆ తర్వాత అష్టావక్రుడు చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు సాధన ఎందుకు? సాధనకు అతీతం జీవితం. మోక్షం, ముక్తి, ఆనందం, ప్రశాంతత నీ సహజ స్వభావం. దానికి జస్ట్ సాక్షిగా ఉంటే సరిపోతుంది. విశ్వసాక్షి సుఖీభవ్. ఆ తర్వాత జనకుడు ఒక అంతులేని అహోభావానికి లోనై ఆశ్చర్యంలో రకరకాల విషయాలను వెల్లడించాడు తొలి సూత్రాల్లో. సో అక్కడితో అయిపోయింది. కానీ ఎవరైనా చెప్పొచ్చు వర్బల్గా, నేను గట్టు మీద పడ్డానని, నేను ఆనందంగా ఉన్నానని. కానీ నిజంగా సరైన సందర్భం వస్తే తప్ప తెలియదు ఎవరి మనసులో ఇంకా ఎన్నెన్ని ధారణలు ఉన్నాయో, ఎన్నెన్ని నా అనే భావనలు ఉన్నాయో, ఎన్నెన్ని ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఉన్నాయో, భయాలు ఉన్నాయో, ఫోబియాలు ఉన్నాయో. ఇప్పుడు అష్టావక్రుడు ప్రతిపాదిస్తున్నది, జనకుడు కూడా ప్రతిపాదిస్తున్నది, వీళ్ళిద్దరిని మాధ్యమంగా చేసుకుని నేను ప్రతిపాదిస్తున్నది సర్వాంగ మోక్షం, సర్వాంగ ముక్తి. ఈ 17వ చాప్టర్ వరకు అష్టావక్రుడు చెప్తున్న విషయాలు ఏ సూత్రానికి ఆ సూత్రమే పరిపూర్ణం. ప్రతి సూత్రంలో ఉన్న ఒక్క మూలాన్ని పట్టుకొని దాన్ని మీరు జీవితానికి అప్లై చేసుకుంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అజ్ఞానం నుంచి శాశ్వత విముక్తి ఖచ్చితంగా లభిస్తుంది. ఈరోజు సూత్రం కూడా చాలా బ్యూటిఫుల్. ఈరోజు ఒక 3-4 సూత్రాలు చెప్పుకుందాం. అన్నీ కాస్త సిమిలర్గా ఉంటాయి, బట్ దేని వైవిధ్యము దానిది, దేని అందము దానిది, దేని సూక్ష్మత దానిది. ఈరోజు అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, నహింసా నైవ కారుణ్యం నౌద్ధత్వం నచ దీనత నాశ్చర్యం నైవ చ క్షోభ క్షీణ సంసరణే నరే. ఓ జనక, ఓ ఆత్మజ్ఞాన పరాయణ, సంసార భ్రమ క్షీణించిన మహాజ్ఞానికి హింస లేదు, కారుణ్యం లేదు, ఔద్ధత్యం లేదు, దైన్యం లేదు, ఆశ్చర్యం లేదు, విలాపం లేదు. ఆ జ్ఞాని వాసనరహితుడు, త్రిగుణాతీతుడు, నిశ్చలుడు, నిర్మలుడు. సో ఇప్పటి వరకు వచ్చిన రకరకాల ధ్యాన పద్ధతులు కానీ, రకరకాల వ్యాఖ్యలు కానీ ఒక మేరకు నిన్ను గట్టు మీద పడేస్తాయి. అష్టావక్రుడు చెప్తున్నది, నువ్వు గట్టు మీద పడతావా పడవా అని కాదు. జ్ఞాని స్వరూప స్వభావాలు ఏమిటి, జ్ఞాని లక్షణాలు ఏమిటి, జ్ఞాని వైఖరి ఏమిటి. అతను పట్టుకున్నదే లేనప్పుడు వదిలేయాల్సిన అవసరం లేదు. సో సంసారం అనే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల, ముఖ్యంగా భారతదేశంలో సంసారాన్ని వదిలిపోయి సన్యాసం తీసుకున్న వాళ్ళు చాలామంది, వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించారు. సన్యాసం అంటే నీ చుట్టూ ఉన్న వాటిని వదిలేసిపో, కుటుంబాన్ని వదిలేసిపో, డబ్బును వదిలేసిపో, రకరకాల విషయాలను వదిలేసిపో. అష్టావక్రుడు చెప్తున్నది, అసలు సంసారం బయట ఉంది, అది పెరుగుతూనే ఉంటుంది, అన్ని చోట్ల ఉంది. నువ్వు అడవికి పోయినావు కాబట్టి సంసారం లేనట్టు కనిపిస్తున్నది, కానీ అక్కడ ఉన్న సంసారం అక్కడ ఉంది. సంసారం ఎక్కడైనా ఉంది. అంటే బయట ఉన్నదానికి నీకు మధ్య ఏర్పరచుకున్న సంబంధమే సంసారం. రోడ్డు మీద చాలా వెహికల్స్ వస్తున్నాయి, పోతున్నాయి, రోడ్డు మీద చాలా చెట్లున్నాయి, తర్వాత రోడ్డు మీద చాలా మనుషులు వస్తున్నారు, పోతున్నారు. అవేవి నీ సంసారంలో భాగం కాదు, చూసుకో. ఎందుకంటే వాటితో నీకు తాదాత్మ్యత లేదు కాబట్టి. సో ఆ విషయంలో నీకే భ్రమలు లేవు. కానీ ఇంటికి సమీపిస్తున్న కొద్దీ నావి అనుకుంటున్నవి నీ కంట కనబడగానే సంసారం ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకే మనం చాలా దూరం ఏకాంతంగా పోవాలనుకుంటాం, నిద్రపోవాలనుకుంటాం.
దానికి కారణం ఏమిటి? ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాలనుకుంటాం, సినిమాకి వెళ్ళాలనుకుంటాం. ఆ వెళ్ళిన కాసేపు నీ నుంచి సంసారం పక్కకు జరుగుతుంది, మళ్ళీ ఆ తర్వాత వచ్చి నీ మెదడులో కూర్చుంటుంది. సో సంసారం క్షీణించదు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత దూరం పోయినా సరే సంసారం క్షీణించదు. నేను ఒక చిన్న కథ విన్నా. ఒక వ్యక్తి భార్యతో పోరు పడలేక కుటుంబం నుంచి దూరంగా పారిపోయి ఎక్కడో హిమాలయాల్లో గొప్ప సాధువు అయిపోయాడు. చూస్తుంటే ఒక మహాయోగిగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఈ విషయం భార్యకు కూడా తెలిసింది. ఇది జరిగి ఒక 30-40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అతను పరమశాంతమూర్తి. అదే భార్యతో ఉన్న రోజుల్లో అతను చాలా చిరాకు పడేవాడు, తిట్టేవాడు, ఏవేవో గుర్తొచ్చేవి, ఏవేవో తలుచుకునేవాడు, బాధపడేవాడు, వస్తువులు విసిరేసేవాడు, ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు భర్త నిజంగా మారిపోయాడు, శాంతమూర్తిగా మారిపోయాడు అని నమ్మి భార్య అతి కష్టం మీద అపాయింట్మెంట్ తీసుకుని కలిసింది, మొహానికి ముసుగేసుకొని. అతను చాలా ప్రశాంత చిత్తంతో మాట్లాడుతూ ఉన్నాడంట. ఈమె అడుగుతుంది, ఒకవేళ భర్త గనక అరిస్తే ఏం చేయాలి? అసలు ఎవ్వరి మీద ఏ కోపం పెట్టుకోవడానికి వీల్లేదు తల్లి అని ఏదో చెప్తున్నాడు. ఇదంతా నిజంగా ఆశ్చర్యం. నేను గొంతు మార్చి ఇట్లా మాట్లాడాను, నేనెవరో నిజంగా చూడండి అని ముసుగు తీయగానే మళ్ళీ గతమంతా గుర్తొచ్చింది. ఎందుకు వచ్చావు నువ్వు? అసలు నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా? ఇంకా వెంబడిస్తున్నావు అన్నాడంట. సో సంసారం పోలేదు, అసలు అక్కడే ఉంది. నీ మనసులో నువ్వు మోస్తూనే ఉన్నావు. అవి పక్కకు జరగవచ్చు, కాసేపు మర్చిపోయినట్టు కనబడొచ్చు. సో అష్టావక్రుడు చెప్తున్నది, సంసారము క్షీణించదు, అది పెరుగుతూనే ఉంటుంది. బయట సంసారం ఎప్పటికీ క్షీణించదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ఇన్సెసెంట్ ఎవల్యూషన్. కానీ మనసులో పోవాలి. నిజమైన సన్యాసివాడు సంసారాన్ని మనసు నుంచి దింపేసిన వాడు. నిజమైన ముక్తి అంటే మనసులో ఏది పెట్టుకోకపోవడం. నువ్వు చేతిలో వస్తువును పట్టుకో, మనసులో దాన్ని పట్టుకోకు. నిన్న ఒక బ్యూటిఫుల్ డిస్కషన్ జరిగింది ఒక పెద్ద ఆయనతో. ఆయన ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఏళ్ళుగా ఉంటున్నాడు. ఒక సాంప్రదాయవాది, ఫండమెంటలిస్ట్. అతను తెలుసు అతను ఏమిటి, అతని మనసు ఏమిటి. నేను అందుకే అతనితో ఎప్పుడు చర్చలోకి దిగాను. ఎందుకంటే ఇన్నేళ్ల ధారణలన్నీ కింద పడిపోతాయి. ఇప్పుడు మొన్న ఆత్మజ్ఞానం గురించి ఒక చర్చ చేసినప్పుడు ఒక 2-3 మిత్రులు కామెంట్ పెట్టారు. ఐ అండర్స్టాండ్ దెమ్. ఎందుకంటే సాధన చేస్తేనే ముక్తి ఉంది అనుకునేవాడికి, ప్రతిరోజు డ్యూటీలాగా ధ్యానం చేయాలనుకునేవాడికి నా మాటలు రుచించవు. అసలు ఎందుకు చేస్తున్నావు? ఎంతకాలం చేస్తావు? అసలు దేనికి చేస్తున్నావు? అది ఎప్పటికి వస్తుంది? ఈ విషయాలకి ఎవరి దగ్గర జవాబులు లేవు. అన్ని పనులు సమదృష్టితో చేయడం వల్ల, అంటే నీ యొక్క జీవన విధానంలో ఒక మార్పు వస్తే ధ్యానం అనేది కూర్చుంటుంది. అది సూపర్ఫిషియల్గా చేసేది కాదు అది. సో నిన్న జరిగిన ఒక బ్యూటిఫుల్ చిన్న డిస్కషన్, అతని ఉద్దేశం చాలా పెద్ద డిస్కషన్ చేయాలనుండే, బట్ నేను ఒక చిన్న ప్రశ్న అడగగానే ఆ డిస్కషన్ అంతా గాలికి ఎగిరిపోయింది. అట్లా నిశ్శబ్దం అయిపోయాడు. అతను ఏం చెప్పాడు, ఒకప్పుడు యుగంలో, సత్యయుగంలో చాలా గొప్పగా మనుషులు ఉండేవాళ్ళు, ఆ తర్వాత త్రేతాయుగంలో గొప్పగా ఉండేవాళ్ళు, కొంచెం అధర్మం ఉన్నది, ఆ తర్వాత ద్వాపర యుగంలో అధర్మం పెచ్చురిల్లింది, ఇప్పుడు కలియుగంలో ఎక్కడ చూసినా అధర్మమే. అప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగాను, యుగాలను ఆధారం చేసుకొని ఈ క్షణం మీ మనస్సు ఉందా? వాటికి అతీతంగా ఉందా? మీరు ఇప్పుడు అధర్మంలో ఉన్నారా, ధర్మంలో ఉన్నారా? నేను మంచిగానే ఉన్నా, నాకేం సంబంధం లేదన్నాడు. తద్వారా మీకు యుగాలతో సంబంధమే లేదు. యుగం అనేది కాలమే, మనసు కాలానికి అతీతం, గుర్తుపెట్టుకో. యుగాలకు అనుగుణంగా శరీరాలు ఉంటాయి, మనసు ఎప్పటికి ఉండదు. మనసు అనుకుంటే ఈ క్షణం నువ్వు నా ఎదురుగా ఉండి త్రేతాయుగపు మనిషిగా జీవించవచ్చు. ఉదాహరణకి సత్యయుగం చాలా గొప్పది అనుకుంటే, నువ్వు ఎవరి మీద ద్వేషం లేకపోతే, నువ్వు ఎవరి మీద కల్మషాలు లేకపోతే నువ్వు సత్యయుగంలో ఉన్నట్టే. అంతే తప్ప ఈ ప్రపంచమంతా యుగంగా మారదు. యుగం అన్నది మనిషి యొక్క ఒకానొక మానసిక స్థితి. ఆ తర్వాత అతను నిశ్శబ్దమైపోయాడు. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు, న హింస నైవ కారుణ్యం ఔద్ధత్యం నచ దీనత నాశ్చర్యం నైవ చ క్షోభ క్షీణ సంసరణే నరే. అతనికి దైన్యము లేదు, అతనికి ఔద్ధత్యము లేదు, ఆశ్చర్యము లేదు, విలాపము లేదు. జ్ఞానికి హింస లేదు, కారుణ్యం లేదు. ఇప్పుడు బద్ధ విరోధాభాష్యమైన వాక్యం ఇది, కానీ ఇదే సత్యం. అతని స్థితిలో అతను ఉన్నాడంతే.
సో జ్ఞాని కరుణ ప్రదర్శన కాదు. చాలామంది ఆత్మజ్ఞానం ఈ ప్రపంచంలో గురువులుగా ఎవరైతే బోధిస్తున్నారో ప్రదర్శన ఉంది. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా సూక్ష్మమైంది. ఊరుకురికి నిర్ణయాలు చేసుకోకండి. ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా చూడాలంటే దాని సూక్ష్మతలోకి ఎంటర్ కావాలి. సో అక్కడి నుంచి నేను మాట్లాడుతున్న తప్ప ఎవరి మీద ద్వేషం లేదు, కోపం లేదు. ఎవరు ఎలా ఉన్నా నాకు ఓకే. అదే చెప్తున్నా, ఎవరి పట్ల ఏ వైఖరి కూడా ఉండదు. విషయాన్ని విషయంగా చెప్పడం ఎప్పుడు ఉంది. లోపట ఏదో ఉంచుకొని చెప్పడం కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడం యథాతథం. సో ఇప్పుడు చాలామంది ఉండే ప్రశాంతత కనిపించేది అది లోపటి నుంచి తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత. సహజ ప్రశాంతత ఎలా ఉంటుంది? ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇంటికి బంధువులు వస్తారు, నువ్వు ఒకలా నవ్వుతావు, అది నీ నవ్వు కాదు. ఎవరినన్నా ఒక గొప్పవాడిని కలుస్తావు, నువ్వు నీ భావభంగిమలో ఒక రకమైన మార్పు వస్తుంది, అది సహజత్వము కాదు, ఇంకా ప్రదర్శన ఉంది. సో నీకు అన్యముగా ఏది లేదని తెలిసినప్పుడు నువ్వు దేన్ని హింసిస్తావు, దేనిపైన కరుణ ప్రదర్శిస్తావు? నిన్ననే ఒక రమణ మహర్షికి సంబంధించిన షార్ట్ పెట్టాను. అసలు వేరే వాళ్ళ పట్ల మన వైఖరి ఎట్లుండాలి భగవాన్ అంటే, అసలు ఇక్కడ వేరే వారు ఎవరు లేరని చెప్పాడు ఆయన. సాక్షిభావన యొక్క అద్భుతమైన ఏమంటారు ఫిజికల్ స్టేట్ రమణ మహర్షి మన కంటికి కనిపించాడు ఆయన. అట్లా ఈ కోటాను కోట్ల మందిలో అట్లా ఉండడం కష్టం ఎందుకు అయింది అంటే, మనిషికి ఇష్టం లేదు ఆనందంగా ఉండడం. మనిషి ప్రశాంతంగా ఉండాలనుకుంటే సాక్షి భావన అత్యంత దగ్గర దారి. ఏం జరిగినా చూడు, సుమ్మాయిరు, ప్రతి దాంట్లోనూ కలగజేసుకో. ఇప్పుడు మా ఇంట్లో నేను చిన్న సూత్రం అయినా సరే మైండ్ ఇంటర్ఫియర్ అవుతుంటుంది. ఎవరిని ఇద్దరు మాట్లాడుతుంటే పక్క వాళ్ళు ఊరికే వినండి, పట్టించుకోకండి. పక్కనే ఉన్నప్పటికీ ఏమి పట్టనట్టు ఉండాలి. ఆహా, అంతలోనే వచ్చేస్తారు. నేను చాలాసార్లు గుర్తు చేస్తాను, ఎందుకు వస్తున్నారు మీరు? నీ పనిలో నువ్వు రమించు, నీ పనిలో నువ్వు లీనమైపో. నీ శరీర మనోధర్మాల కదలికల నుంచి నువ్వు చేసే ఆ నిష్కామ కర్మలో నువ్వు లీనమైపో. అదే నువ్వుగా. అసలు పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నీకెందుకు? ఒక మర్ఫీ సూత్ర ఉంటుంది. ఒక హోటల్కి వెళ్ళి మనం భోజనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం తినే ఆహారం తప్ప అందరి ఆహార పదార్థాలు చాలా రుచికరంగాను అందంగాను కనిపిస్తాయంట. సో మనిషి యొక్క ఫిత్రత్, మూల స్వభావం అది. మనసు యొక్క మూల స్వభావం, మనిషి యొక్క మూల స్వభావం కాదు. సో అష్టావకుడు ఏం చెప్తున్నాడు? జ్ఞాని ఒకరికి ద్రోహం చేయాలని ఆలోచించడు, అట్లాగే మేలు చేయాలని ఆలోచించడు. ఆ సందర్భంలో ఏం జరిగితే దాన్ని జరగనిస్తాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీద అది ఆధారపడి ఉంటుంది, నువ్వు చేసింది మేలు అవునా కాదా. నాకు చాలా ఏళ్ల క్రితం ఈ చిన్న విషయం స్ఫురణలోకి వచ్చింది. ఓసారి ఎవరో ఒక అడుక్కునే వ్యక్తి ఉన్నాడు. అడుక్కునే వ్యక్తిని నా కళ్ళ ముందు ఒక ఆవిడ పిలిచింది. ఆయన మనసులో ఇతను ఏదో ఉద్ధరిద్దామన్న ఆలోచన ఉంది. సరే, అతను వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వేసుకునే ఒక పాత జతల బట్ట, అట్లాగే కొంత అన్నము పప్పు ఏదో అంత రాత్రి వండింది పెట్టి, తినుపో, హాయిగా ఉండిపో అని చెప్పింది. వదిలించుకొని ఈమె హాయిగా ఉంటుందన్న విషయం ఆమెకు తెలియదు. అప్పుడు ఆ బెగ్గరన్న మాట ఏమిటంటే, చూడమ్మా, ఇస్తే మంచివి, మీకు ఉపయోగపడలేదు కాబట్టి నాకు ఇస్తున్నారు, మీరు తినలేదు కాబట్టి నాకు ఇస్తున్నారు, నేను తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె చాలా సీరియస్ అయింది. దొంగముండా ఒడుకు వీడు, పిలిచిస్తే బలుపు ఎక్కువైపోయింది. కానీ ఆ రోజు నాకు అతనే నచ్చాడు ఈమె కంటే. అప్పుడున్న నాకున్న మానసిక పరిపక్వతకి నిజమే కదా, ఇస్తే నువ్వు ఎట్లాంటిది అనుభవించాలనుకుంటున్నావో అట్లాంటిది ఎదుటి వ్యక్తికి ఇవ్వు. నిన్ను నువ్వు స్పెషల్ అనుకోవడం కదా. కొత్త బట్టలు నీకు, పాత బట్టలు వేరే వాళ్ళకి. నేను చిన్నప్పటి నుంచి ప్రొటెస్ట్ చేసేవాడిని. ఎవరికైనా ఇంట్లో ఉన్న పాత బట్టలు ఇచ్చాడు, నాకు అసలు మనసు ఒప్పేది కాదు. సరే, నేను చిన్న ఉన్నాను కాబట్టి నా మాట ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వడం చూశాను, కానీ నాకు నచ్చేది కాదు. ఇప్పుడు నేను కొంతకాలంగా ఎవరికన్నా ఏదైనా ఇస్తే నేను నా కోసం ఏదైతే తీసుకుంటానో అదే వాళ్ళకి ఇప్పిస్తాను, లేదా వాళ్ళకి ఇస్తాను డబ్బు, నీకు నచ్చింది తీసుకో. సో నీది అనుకున్నప్పుడు నీ వైఖరి వేరే. నీది కాదు, నీకంటే తక్కువది, నీకంటే ఎక్కువది అనే భేదాలు ఉన్నంత వరకు నీలో ద్రోహం చేయాలన్న కోరిక వస్తుంది. నీకు మేలు చేయాలి, ఎవరినో ఉద్ధరించాలి, ఇవన్నీ వస్తాయి. అష్టవక్రుడు చెప్తున్నది ఏమిటంటే, అసలు అతనికి ఆశ్చర్యం లేదు, క్రోధం లేదు.
నా ఆశ్చర్యం నైవచ క్షోభ, ఏమీ లేదు. సో మనకు ఆశ్చర్యం కలగడానికి కారణం ఏమిటంటే, ఏ విషయం పట్ల మనకు సంపూర్ణ సమాచారం లేదో, ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు, అప్పుడు ఒక సహజమైన ఆశ్చర్యం ఉంటుంది. చిన్నపిల్లలు నిరంతరం ఆశ్చర్యపోతారు. డ్యూటీ నుంచి వచ్చిన తండ్రిని చూసి ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుంది అక్కడ? రెండు రకాలుగా ఆశ్చర్యం ఉంది. ప్రకృతిపరమైన ఆశ్చర్యం, ప్రపంచంపరమైన ఆశ్చర్యం. సో ప్రకృతిపరమైన ఆశ్చర్యంలో శరీర భావభంగిమలు ఏమి ఉండవు. కానీ ప్రపంచంలో ఆశ్చర్యం వస్తూ పోతూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇంతవరకు ఎప్పుడు చూడండి చూస్తే ప్రపంచంలో ఆశ్చర్యం, అది రోజు జరిగితే ఆశ్చర్యం ఉండదు. ఇప్పుడు చిరంజీవి హఠాత్తుగా కనిపిస్తే ఆశ్చర్యం. రోజు కనిపించాడు, పక్క ఫ్లాట్లోనే ఉన్నాడు. ఒక వారం రోజుల్లో ఆశ్చర్యం కాస్త సన్నగిలుతుంది. ఒక 1 month తర్వాత ఏ ఆశ్చర్యం ఉండదు. ఆ తర్వాత కనిపించినా పట్టించుకోవేమో, పక్కనే ఉన్నాడు కదా. ఎప్పుడన్నా నీ చేయిని చూసి ఆశ్చర్యపోయావా? సో జ్ఞాని అనుభవించే ఆశ్చర్యము ఒక అజ్ఞాని అనుభవించే ఆశ్చర్యానికి చాలా తేడా ఉంది. జ్ఞాని తెలిసి ఆశ్చర్యపోతాడు, కానీ భావభంగిమలో ఏ మార్పు ఉండదు. అబ్బా వావ్ అనేది ఏముండదు. జస్ట్ ఉన్నదంతా ఆశ్చర్యమే. పగలు ఆశ్చర్యం, రాత్రి ఆశ్చర్యం, నిద్ర ఆశ్చర్యం, ఆకలి ఆశ్చర్యం, కదలిక ఆశ్చర్యం. నాకు బుచ్చారెడ్డి సారు చివరి ఇంకొక 6 నెలల్లో ఆయన శరీరాన్ని వదిలేస్తారు. ఆ సమయంలో ఒక బుక్ లాంచ్ చేసాం ఇంటి ముందే. సో నేను ఆయన్నే ఊరికే సరదాగా గమనిస్తున్నా, ఇతను ఏం చేస్తున్నాడు, ఎవరెవరో పొగుడుతున్నారు, బుచ్చారెడ్డి అట్లా ఇట్లా ఇట్లా అట్లా. నాకేమో ఈ సభ అయిపోతే తొందరగా బుచ్చారెడ్డి గారికి కాస్త రెస్ట్ ఇవ్వచ్చు. ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. సో నేను కూడా ఊరి నుంచి వచ్చిన్నాను, నేను రెస్ట్ తీసుకోవచ్చు, అట్లాగే భోజనాలు చేస్తే పని అయిపోతుంది అంటే అక్కడ మైక్ దొరికింది కదా. వచ్చిన ప్రభుత్వాలంతా ఏదో మాట్లాడుతున్నారు. అయితే హఠాత్తుగా నా దృష్టి బుచ్చారెడ్డి గారి మీద పడింది. సో బుచ్చారెడ్డి గారి దిక్కు చూసినప్పుడు ఆయన ఒక వింత చేష్ట చేయడం చూశాను. అదేందో తెలుసుకుందామని ఆయన దగ్గరికి పోయా. ఏం చేశానంటే, ఆయన అరచేయిని ఆయన చూసుకుంటున్నారు. తదేకంగా అరచేయిని ఎట్లా చూస్తున్నారంటే, అసలు ఒక డైమండ్ని ఎట్లా చూస్తాం అంటే, మనం ఎప్పుడు చూడని ఒక గొప్ప దృగ్విషయాన్ని ఎట్లా చూస్తాం, ద ఫినామినా విచ్ వీ హ్యావ్ నెవర్ ఎన్కౌంటర్డ్, అట్లా చూస్తున్నాడు. అసలు నేను దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ ఏం చూస్తున్నారు అంటే, బుచ్చారెడ్డి ఒక మాట అన్నాడు, అసలు ఇంతకాలం నేను ఎప్పుడు చూడలేదు, ఈ చెయ్యి ఎంత బాగుంది, ఎంత ఆశ్చర్యం అసలు ఇది, ఇంతకు మించిన ఆశ్చర్యం ఇంకోట్లేదు, ఇది అద్భుతం అన్నాడు ఆయన. జ్ఞాని ఆశ్చర్యం ఏ జ్ఞాపకాలు లేని కారణంగా కలిగే ఆశ్చర్యం. తద్వారా అందరూ ప్రపంచంలో అనుభవించే ఆశ్చర్యాన్ని అతను అనుభవించాడు. అంటే శరీర భావభంగములు ఏది ఉండదు. సో ఏది నీకు తెలియదో దాని పట్ల ఆశ్చర్యం ఉంటుంది. జ్ఞానికి తన పట్ల తనకు సంపూర్ణంగా తెలుసు, అందుకని ఏ ఆశ్చర్యం లేదు. తానెవరో అంతటా ఉన్నది తనే అని తెలిసినప్పుడు ఏ ఆశ్చర్యం లేదు. సో అతను ఎవరిని ఉద్ధరించాలనుకోడు. అలాగే తన స్థితి పట్ల తనకు ఎలాంటి వైఖరి ఉండదు. సో తన శారీరక సుఖాల కోసం అతను ఏ విధంగానూ ఆరాటపడ్డు. ఎక్కడున్నా తన సుఖాన్ని అనుభవిస్తాడు. చెత్తకుండి పక్కనుంటే చెత్తకుండి పక్కన చాలా బాగుంటాడు. ఒక ప్యాలెస్లో ఉంటే ప్యాలెస్లో బాగుంటాడు. మనుషులతో ఉన్నా బాగుంటాడు, లేకపోయినా బాగుంటాడు. ఒక వస్తువు ఉన్నా బాగుంటాడు, లేకపోయినా బాగుంటాడు. ఫ్యాన్ తిరుగుతుంది, గాలిని అనుభవిస్తాడు. ఫ్యాన్ ఆగిపోయింది, ఆ గాలి లేని స్థితిని అనుభవిస్తాడు. తను అనుభవించే స్థితి కొనసాగుతుంది. నిర్ద్వంద్వం, అది ఎక్కడ బ్రేక్ అవ్వదు, అబ్సల్యూట్లీ బ్రేక్ అవ్వదు. ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలాసార్లు నేను వింటాను, ఊరికి అంటారు ఉక్కబోస్తుంది అన్నది. నేను ఊరికే చూస్తూ ఉంటాను అంతే. నేను 2009 నుంచి నా జీవితంలో నేను ఆ పదం చెప్పలేదు. గాలి ఉంటే గాలి ఉంది, ఉక్కపోతూ ఉంటే ఉక్కపోతూ ఉంది. ఎండాకాలం కాబట్టి ఉక్కపోతూ ఉంటుంది, వర్షాకాలం కాబట్టి వర్షం ఉంటుంది. నీకు శరీరం ఉంది కాబట్టి నీ శరీరం కూడా పంచకోశాలతో పంచభూతాలతో ఏర్పడ్డది కాబట్టి అవన్నీ ఉంటాయి. వాటి నిరంతరం చెప్పుకోవడం వల్ల ఏ పని లేదు, ఏ ఉపయోగం లేదు. కానీ మనిషి అంతే.
సో జ్ఞానిలో ఏ దైన్యము కూడా ఉండదు. లేదన్న భావన లేదు, ఉంది అన్న భావన లేదు. ఏది ఉందో అది ఆ క్షణం ఆ సందర్భం అట్లా అనుభవించేలా చేస్తుంది. ఇది ఎగ్జాంపుల్, చేతికి ఆయిల్ అంటుకుంది, ఆ టైంలో సబ్బు ఉంది, దాన్ని వాడామంతే. ఆయిల్ పోయింది, సబ్బు పడిపోయింది. సో ఆత్మజ్ఞానం యొక్క స్థితి ఎలా ఉంటుంది? ముళ్ళు ఉంటే దాన్ని తీయడానికి మరో ముళ్ళు, ఆ ముళ్ళుతో ఈ ముళ్ళు లేపగానే 2 ముళ్ళు పడిపోవాలి. తద్వారా నువ్వు ఎప్పుడు శూన్యంలోనే ఉన్నావు, శూన్యాకాశమయ్యే ఉన్నావు. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నది, నముక్తో విషయ ద్వేష్ట నవా విషయలోలుప అసంసక్త మనానిత్యం ప్రాప్త ప్రాప్తముపాశ్నుతే. ఇదెంత అద్భుతమైన సూత్రం అసలు. ప్రాప్తం అప్రాప్తం ముపాశ్నుతే. సో జ్ఞానికి ఇంతకుముందున్న సూత్రమే, దానికి కొంత ఎక్స్టెన్షన్ అంతే. విషయం అదే. జ్ఞానికి విషయ వాసనలో విద్వేషం లేదు. నముక్తో విషయ ద్వేష్ట, విషయలోభి విషయలోలుప్తుడు కాదు. నా వా విషయలోలుప అసంసక్త మనా నిత్యం అంటే ఎట్టి ఆసక్తి లేని నిశ్చల చిత్తుడు. ప్రాప్తో ప్రాప్త ముపాశ్నుతే అంటే ప్రాప్తం చెందిన వస్తువులతో సంతృప్తిగా ఉన్నాడు, అలాగే ప్రాప్తము చెందని వస్తువులతోనూ సంతృప్తిగా ఉన్నాడు. ఈ స్టేట్మెంట్ అల్టిమేట్. ఇది ఈ క్షణం నీ చుట్టూ ఉన్న వాటితో ఎంత తృప్తిగా ఉన్నావో, ఈ క్షణం నీ చుట్టూ లేని వాటితో అంతే తృప్తిగా ఉన్నావు. నేను 2010 నుంచి 14 మధ్యన నా ఆటోబయోగ్రఫీ పూర్తి చేసినప్పుడు నేను ఈ మాట రాశాను. నాకు గుర్తొచ్చింది ఇది, ఎందుకంటే అట్లా అనుభూతి కలుగుతుంది. ఈ క్షణం నా జీవితం ఇలా ఉండడంలో ప్రత్యక్ష పరోక్ష భాగస్వాములన్నిటికీ ఇక్కడి నుంచి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. వాట్స్ ఎవర్ ఐ హ్యావ్ అండ్ వాట్స్ ఎవర్ ఐ డోంట్ హ్యావ్. ఇది నిజంగా ఆశ్చర్యంలోకి ఆశ్చర్యం, అద్భుతాల్లో అద్భుతం. సో జ్ఞానికి ద్వేషము లేదు, లోలుప్తత లేదు, కోరిక లేదు. కోరిక లేదంటే కోరిక లేదని కాదు, ఇది కూడా మిస్లీడ్ చేసిన ఒకనొక స్టేట్మెంట్. ఇప్పుడు బుద్ధుడు కోరికకు సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కోరిక ఉండని, కోరిక బాధించకూడదంతే. సో బుద్ధుడు చెప్పిన స్టేట్మెంటే ఫైనల్ నేను అనుకోవట్లే. అక్కడే ఆగిపోక్కర్లేదు. వేవేల మంది అది అనుసరిస్తున్నంత మాత్రాన అది సత్యం అయిపోదు. నీవు ఆ విషయం పట్ల విచారణ చేయి, నీ కోరికను నువ్వు అన్వేషించు. అసలు కోరిక అంటే ఏమిటో నువ్వు తెలుసుకో. అది ఎక్కడెక్కడ నేను అందుకే నిర్వచించాను స్పష్టంగా. ప్రపంచంలో ఉన్న కోరికలు ఏవి నాకు లేవు. ప్రకృతిపరమైన సహజమైన కోరికలు నాకున్నాయి. అవి వస్తాయి పోతాయి. వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేస్తాను. ఒకవేళ అది వచ్చినప్పుడు దానికి సంబంధించింది లేదని తెలిస్తే నాకున్న సంపూర్ణమైన అవగాహనతో అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతాను. ఏ పేచీ లేదు. కోరిక యొక్క స్వరూప స్వభావాలు ఇది. సో కోరిక లేదంటే కోరిక లేదని కాదు, కోరిక తన్ను బాధించదు. ద్వేషం ఎలాగూ లేదు, లోలుప్తత ఎలాగూ లేదు. సో అష్టవక్రుడు చెప్పే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ప్రాప్త ప్రాప్తం ఉపాశ్నుతే. పొందిన వాటితోనూ సంతృప్తి. ఏదైతే ప్రాప్తించబడ్డదో దాని పట్ల సంపూర్ణ సంతృప్తిగా ఉన్నావు. ఏదైతే ప్రాప్తించబడలేదో దాని పట్ల సంతృప్తిగా ఉన్నావు. ఇది ఎట్లా సాధ్యం? సో జ్ఞాని యొక్క స్థితికి అజ్ఞాని యొక్క స్థితికి ఒక చిన్న తేడా ఉంది. ఇప్పుడు మీరే చెక్ చేసుకోండి, మీరు ఎక్కడున్నారు. ఒకవేళ అజ్ఞాని అయితే వాడు పొందిన వాటి పట్లను అసంతృప్తిగా ఉంటాడు. ఇంకా భవిష్యత్తులో ఏవైతే పొందాలనుకుంటున్నాడో అవి ఈ క్షణం లేవు కాబట్టి వాటి పట్ల అసంతృప్తిగా ఉంటాడు. జ్ఞాని ఏవైతే ఈ క్షణం తన దగ్గర ఉందో అది చిప్పనే అయిండొచ్చు, చెట్టు గాలే అయిండొచ్చు, లేకపోతే ఒక చిన్న సెలేర్ అయిండొచ్చు, లేదా బీడు భూమి ఉండవచ్చు, లేదా ఉక్కపోత అయిండొచ్చు, లేదా చినిగిపోయిన చుక్క అయిండొచ్చు. వాటి పట్ల సంతృప్తిగా ఉన్నాడు. అలాగే ఏవైతే పొందలేదో వాటి పట్ల సంతృప్తిగా ఉన్నాడు. తన సంతృప్తి పొందిన పొందని వాటి మధ్యన ఉన్నది. చూడు ఎంత బాగుంది సూత్రం. వీలైతే గోడ మీద రాసి పెట్టుకుంది. నువ్వు అజ్ఞానివైతే పొందిన వాటి పట్ల అసంతృప్తిగాను ఉన్నావు, పొందని వాటి పట్ల అసంతృప్తిగాను ఉన్నావు. నువ్వు జ్ఞానివైతే పొందిన వాటి పట్ల సంతృప్తిగా ఉన్నావు, పొందని వాటి పట్ల అసంతృప్తిగా ఉన్నావు. సో నాకు చిన్న రియల్ స్టోరీ గుర్తు వచ్చింది. నాకు బాగా తెలిసిన మిత్రుడు ఉద్యోగం 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 అని ఎప్పుడు చదివేవాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా అసలు ఉద్యోగం లేకపోతే బతకలేమని మాట్లాడేవాడు. అసలు జనాలకు విసుగొచ్చేంత మాట్లాడే ఉద్యోగం గురించి.
నేను చాలాసార్లు అన్నాను, ఉద్యోగం అంటే నువ్వు కోరుకునే ఉద్యోగమేనా లేకపోతే ఉన్నత ఉద్యోగమా? అవి మనకి ఇక్కడ వస్తాయి, ఐఏఎస్లు ఐపీఎస్లు మనం కాలేం, కానీ ఉద్యోగం ఖచ్చితంగా ఉండాలి. నేను ఉద్యోగం ఎందుకు ఉండాలి నీకు? దాన్ని జస్టిఫికేషన్ చేసుకునే మాటలు చాలా చెప్పాడు ఆ మహానుభావుడు. ఉద్యోగం ఉంటే గౌరవం ఉంటుంది, ఉద్యోగం ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, ఉద్యోగం ఉంటే అట్లా, ఉద్యోగం ఉంటే ఇట్లా, ఉద్యోగం ఉంటే పిల్లనిస్తారు, ఉద్యోగం ఉంటే మనకు సమాజంలో ఇది ఏదేదో చెప్పాడు. తర్వాత ఎగ్జామ్ టైం రానే వచ్చింది, ఎగ్జామ్ బాగా రాశాడు, తప్పకుండా ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత నేను ఇల్లు తీసుకుంటాను, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చాలా హ్యాపీగా ఉన్నాడు. మేము క్రికెట్ కూడా ఆడేవాళ్ళం. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. ఆశ్చర్యం ఏంటంటే తన నెంబర్ అందులో కనబడలేదు. దాంతో రూమ్లోకి వెళ్ళి బోర్ నేర్చాడు. ఆ తర్వాత ఒక హాఫ్ డే తర్వాత అసలు ఉద్యోగం లేదు, అసలు సన్యాసం తీసుకోవాలి, జీవితంలో ఉద్యోగం వల్ల ఏం సాధిస్తాం, నాకు ఉద్యోగం రాందే నయమైంది. ఉద్యోగం వచ్చింటే అందులో ఇరుక్కుపోయి ఉండేవాడిని, ఈ ప్రపంచంలో పడి ఉండేవాడిని. నేను రామకృష్ణ పరమహంస ఇట్లాంటి వాళ్ళని చదివాను. అసలు ఏ ఉద్యోగం అక్కర్లేదు, అసలు నేను సన్యాసం తీసుకుంటాను, ఆత్మజ్ఞానిగా మారుతాను, అసలు నిజంగా ఏ బంధం లేకపోతే ఎంత బాగుంటుంది, ఉద్యోగమైనా ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే కదా. ఇట్లా మాట్లాడాడు. అందరూ ఆశ్చర్యపోయారు, నా కొడక నువ్వు జాబ్ రాకపోయేసరికి ఇన్ని చెప్తున్నావు, మరి అంతకుముందు జాబ్ గొప్పదని చెప్పావు, అజ్ఞానంలో అట్ట చెప్పాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఈ ప్రకృతి ఒక ఆడుకున్న ఆట, ఇది నా మనసును టెస్ట్ చేయడానికి. ఇప్పుడు నేను గట్టు మీద పడ్డాను, నాకేం అక్కర్లేదు, అవసరం కోసం ఏదో సంపాదించుకుంటాను, బతుకుతాను, దేంట్లో నిరుక్కోవడానికి వీల్లేదు అని నిరంతరం మాట్లాడుతున్నాడు. అంతలో 2 days తర్వాత మళ్ళీ ఇంకొక రిజల్ట్ వచ్చింది. ఏవో మిస్ అయిన నెంబర్స్ అని మళ్ళీ పేపర్లో ఇచ్చారు. దాంట్లో అతని నెంబర్ వచ్చింది. మళ్ళీ ఎగిరి గంతులు వేశాడు, నా అదృష్టం బాగుండి నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. నేను ఎంత ఆశ్చర్యపోయాను అతను చూసి. అంటే స్థిరచిత్తము లేనే లేదు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఉందంటే అది ఎందుకు అవసరమో దాన్ని సపోర్ట్ చేసుకునే విధంగా మాట్లాడడం, అది లేకపోతే అట్లా మాట్లాడడం. సో ఉద్యోగం వచ్చినా అతను అసంతృప్తిగానే ఉన్నాడు, రాలేదని అతను అసంతృప్తిగానే ఉన్నాడు. నేను నా కళ్ళతో చూశాను. ఇప్పటికీ అతను అసంతృప్తినే ఉన్నాడు. ఎప్పుడు ఏదో ఒక లోటు తన మాటల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు సంపూర్ణ స్థితిని అనుభవించినట్టు కనబడదు, ఎప్పుడు లోటే ఉంటుంది. సో ఆ లోటు మాటలు నీ అసంతృప్త స్థితి నుంచే వస్తాయి, అందులో ఏ సందేహం లేదు. సో జ్ఞాని ఏ విషయవాసనల్లో విద్వేషం లేదు, అతని విషయలోభి, విషయలోలుపుడు కాదు, ఎట్టి ఆసక్తి లేని నిశ్చల చిత్తుడు. సాక్షిభావన యొక్క పరిభాష, అష్టవక్ర సంహితలో దొరికినంత సాక్షిభావన పరిభాష ఇక ఈ ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ లేదు. సరే, నేను నా పరిభాష నేను క్రియేట్ చేసుకున్నప్పటికీ అష్టావక్రుడిని మెచ్చుకోవాల్సిందే. సాక్షిభావనకి 1 word డెఫినేషన్స్. ఎట్టి ఆసక్తి లేని నిశ్చల చిత్తము సాక్షిభావన అయిపోయింది. నా జీవితంలో నేను చేత్తో రాయాలనుకున్న పుస్తకాల్లో సాక్షిభావన ఖచ్చితంగా ఉంది. అట్లాగే అష్టవక్ర సంహిత ఎలాగూ ఇది మనము టైప్ కొట్టిస్తాను, దీన్ని ఒక పుస్తకంగా తీసుకొస్తాను అందమైన డ్రాయింగ్స్తో. అయితే అష్టవక్ర సంహితలోని ఏవైనా 41 అందమైన సూత్రాలని నేను చేతిరాత్తో కూడా రాసే ప్రయత్నం చేస్తాను. అంటే ఎక్కువ రాయడం నా ఉద్దేశం కాదు, అది చేతిరాత్తో రాయాలి, ఇది నాకున్న ఒక చిన్న కోరిక. మళ్ళీ కోరిక అంటే మళ్ళీ బాధించే కోరిక కాదు సుమా, అది అట్లాంటిది ఏమీ లేదు, నన్ను బాధించే అంశాలు ఏమీ లేవు. సో ఎట్టి ఆసక్తి లేని నిశ్చల చిత్తము సాక్షి, శూన్య దృష్టి సాక్షి. ఏది ఉందో దాన్ని యథావిధిగా అంగీకరించడం సాక్షి. నీ సహజ స్వభావము సాక్షి, నీవే సాక్షి, సమస్త విశ్వానికి సాక్షి, నీ స్థితులకి సాక్షి, అన్ని రకాల మార్పులకు సాక్షి. సో సాక్షి అద్భుతం. ఒకవేళ అది మేనిఫెస్ట్ అయిందా, ఇక జీవితంలో నువ్వు పొందవలసినది లేదు, అదే నీవు, అంతే. సో అష్టావక్రుడు చెప్తున్న మాటల్ని మీ హృదయంలో దింపుకోండి. ఇది నేను మీకు ఇస్తున్న సలహా కాదు, ఎట్టి పరిస్థితులు నేను ఎవరికి సలహా ఇవ్వను. మీరు ఎలా ఉన్నా నాకు ఓకే, ఎవరు ఎలా ఉన్నా ఓకే. నా కుటుంబ సభ్యులు, నా బయట సభ్యులు అందరూ కుటుంబ సభ్యులే. ఒకానొక కాంటెక్స్ట్లో అన్నీ బాగానే ఉన్నాయి. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు చేంజ్ ఎనీబడి. ఎవరిని మార్చే ఉద్దేశం నాకు లేదు. ఎవరు ఎట్లా ఉన్నా నాకు అంగీకారం. ఎందుకంటే మార్పు నిజంగా మారాలన్న ఆ చిన్న
క్యూరియాసిటీ నీకు కలగనంత వరకు ఎవడు మార్చలేడు, ఇంపాసిబుల్. మనకు ఒక ఓల్డ్ సామెత ఉంటుంది కదా, గుర్రాన్ని నీళ్ళ వద్దకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగించలేం. అట్లాగే చిన్నపిల్లలను చూడండి, మీరు బలవంతంగా తినిపించలేరు, మూతి మూసుకొని కూర్చుంటారు. అట్లాగే హృదయం మూసుకొని కూర్చున్నంత వరకు ఏ ఆత్మజ్ఞానంకి సంబంధించిన ఏ విషయాన్ని ఎవడు అర్థం చేసుకోడు. ఊరికే విని షార్ట్ చూసి బాగుందంటారు, తర్వాత ఒక బిల్డింగ్ చూసి బాగుంది అంటారు, ఒక అమ్మాయిని చూసి బాగుంది అంటారు, ఒక అబ్బాయిని చూసి బాగుంది అంటారు, ఊరికే బాగుందంటారు. అట్లాగే అష్టవక్ర మహాగీత బాగుందంటారు అంతే. ఇది బాగుంది బాలేదు అతీతం, నీ స్థితికి సంబంధించింది. నిజంగా నువ్వు జీవితకాలం ఆనందంగా బతకాలని అనుకుంటే అష్టవక్ర సంహిత ఒక్కటి దారి, మిగతావన్నీ దారులే, అవన్నీ మధ్యలో వదిలేస్తాయి. అక్కడ కండిషనల్స్ ఉన్నాయి. అష్టవక్ర సంహిత అన్కండిషనల్గా నువ్వు ఆనందాన్ని అనుభవించేది. ఒక జ్ఞాని యొక్క సంపూర్ణమైనటువంటి వ్యాఖ్య ఇది. ఒక ముక్తిలో ఉన్నవాడు, మోక్షంలో ఉన్నవాడు. ఇంకొకటి సంపూర్ణమైన వ్యాఖ్య, సాధనకు అతీతమైన వ్యాఖ్య. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి చోట సాధనే ఉంది, ఇరికిస్తానే ఉన్నారు. సాధన చేయపో అంటున్నారు. నీవు సీనియర్ సాధకుడు అవుతున్నావు, ఇంకా సూపర్ సీనియర్ సాధకుడు అవుతున్నావు. ఈ గురువు ఎప్పటికి సావడు, నువ్వు ఎప్పటికి గురువు కాలేవు, నిన్ను ఎవరో గురువుగా ప్రతిపాదించాలి. నువ్వు టీచర్ అవుతున్నావు, నువ్వు రకరకాల చోట క్లాసులు చెప్తున్నావు. లిబరేట్గా స్వామి, ఏది అవ్వాలో అది కాకుండా అన్నీ అవుతున్నావే. ఆలోచించు. ఒకసారి గోడ మీద ప్రశ్న రాసుకోండి, అసలు ఏం కావాలి నీకు, ఏం కావాలి నీ ఆరాటం. ఇప్పటి వరకు నువ్వు పొందిందంతా ఏమిటి నీ దృష్టిలో? నీలో పోలికలు పోతే సాక్షికి ఆవిర్భావం జరుగుతుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 50 ఏళ్ళు ధ్యానం చేసిన, తపస్సు చేసిన, కుछ ఫరక్ నే పడతా. నీలో పోలికలు ఉన్నంత వరకు నీకు ఏది అర్థం కాదు. ఈరోజు పొద్దున్నే ఒక ఆవిడ ఫోన్ చేసింది అమెరికా నుంచి. నేను ఊరికి సరదాగా అడిగా, మీరు అందంగా ఉంటారండి అని అడిగాను. అంత అందంగా ఉండనండి అన్నది. నేను చెప్పాను, కావాలని అడిగాను, క్షమించండి. మీరు అందంగా లేరు అన్న భావన ఎట్లా కలిగింది మీకు? పోలిక వల్లే కదా. మీరు నాకు ఫోన్ చేసిన పని ఏమిటి? నన్ను నేను ఎట్లా తెలుసుకోవడం? నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే దానికి అడ్డొస్తున్న వాటిని తీసేయండి. మొట్టమొదటి పోలిక తీసేయండి. మీరు అద్దంలో చూసుకుంటున్నప్పుడు మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ముందర పెట్టుకొని ఇప్పుడు మీరు ఎట్లున్నారో దాన్ని చూసి ఆ పాత ఇమేజ్తో దీన్ని పోలుస్తారు. అందుకని మీకు నచ్చదు మీ శరీరం. మీ మనసు పట్ల ఏ వైఖరి మీకు లేదనుకోండి, దెన్ మీరు ఎలా ఉంటే అలా బాగుంటారు. మీరు ఎలా ఉన్నా బాగున్నారు, పోలిక లేకపోతే. సో అందానికి కూడా 2 నిర్వచనాలు. ప్రపంచంలో పోలిక వల్ల అందం, ప్రకృతిలో ఉన్నదే అందం. ప్రకృతిలో అందవిహీనత లేదు. ఆనందానికి అగెనిస్ట్ వర్డ్ ప్రకృతిలో లేదు. ప్రపంచంలో ఆనందం ఉంది, లేకపోతే బాధ ఉంది, దుఃఖం ఉంది, అందం ఉంది, అందవిహీనత ఉంది. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. ఇదంతా ప్రపంచం వ్యాఖ్య. ఉన్నదే అందం. ప్రకృతిలో అందంగా ఉన్నది, అందాన్ని చూస్తున్నది. ఆధ్యాత్మికత నీలో నిజమైన అందాన్ని, అంటే సుందరాన్ని, సత్యాన్ని, శివాన్ని పరిచయం చేస్తుంది. దానికి మూల సూత్రం ఒక్కటే. నేను ఎన్నో వేలసార్లు చెప్తాను, ఎన్నిసార్లు చెప్పినా నాకు బోర్ రాదు. ఇది రాసి పెట్టుకోండి. ఎన్ని ధ్యానాలు చేయి, యాగాలు చేయి, తపస్సులు చేయి, కుछ ఫరక్ నే పడతా. నీలో పోలిక ఉందా, నీకు విషయం అర్థం కాదు. అదొక్కటే అడ్డంకి. సో పోలిక లేకుండా కొంతకాలం ఉండండి. అష్టవక్రుడు మెల్లగా మీలోకి చొరబడతాడు. సో ఇక్కడి నుంచే మీలోని సహజ ఆనందాలకి, సహజ సంతోషానికి, సహజ సుఖానికి, సహజమైన మీ అందానికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రిసాల సోవేస.